తిరంగా శౌర్యయాత్రపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. అతిథి రిటైర్డ్ నేవీ అధికారి కెప్టెన్ జీవీఆర్ మూర్తి. పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ధీటైన సమాధానం చెప్పింది భారతదేశం. ఈ ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా, మన త్రివిధ దళాల ధైర్య సాహసాలకు, త్యాగాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం తిరంగా యాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 11 రోజుల పాటు సాగే ఈ యాత్ర మన దేశ ఔన్నత్యాన్ని, ఐక్యతను చాటి చెప్తుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్, తిరంగా యాత్ర వీటిపై చర్చించేందుకు మనతో ఉన్నారు భారత జలాంతర్గాములలో స్క్వాడ్రన్ చీఫ్ ఇంజనీర్గా 32 సంవత్సరాలు అనుభవం కలిగి, అలాగే 15 సంవత్సరాలకు పైగా డిఫెన్స్ ప్రాజెక్టుల్లో పనిచేసిన రిటైర్డ్ నేవీ అధికారి కెప్టెన్ జీవీఆర్ మూర్తి గారు. వారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే సార్. నమస్కారం. శ్రోతలందరికీ నా అభివందనలు. తిరంగా యాత్ర సందర్భంగా కూడా కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ ఇండియన్, నా సోదర సోదరీమణులందరికీను. సార్, ఆపరేషన్ సింధూర్ మన భారతదేశపు ధైర్య సాహసాలను ప్రపంచానికి చాటి చెప్పిన మాట ఆపరేషన్ సింధూర్ విజయం. ఈ ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించిన దానికి గుర్తింపుగా, కొనసాగింపుగా, అలాగే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న మన దేశ సైనికులు, వారి ధైర్య సాహసాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం 11 రోజుల పాటు తిరంగా యాత్రను చేపడుతోంది దేశవ్యాప్తంగా. ఈ సందర్భంగా ఈ తిరంగా యాత్ర వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటండి? ఆపరేషన్ సింధూర్ ఆల్మోస్ట్ ప్రతి భారతీయుడికి ఈ పాటికి తెలిసే ఉంటుంది. ఏప్రిల్ 22వ తారీఖుని పెహల్గాంలో జరిగిన దౌర్జన్యకాండకి ముఖ్య కారణం ఎవరు? పాకిస్తాన్. ఆల్మోస్ట్ 10-15 రోజులు మనం వెయిట్ చేసాం. దెన్ వీ హ్యాడ్ టు టేక్ అవర్ ఓన్ వే. 7th మే మనమేమోని అటాక్స్ వెనక్కి తిరిగి ఇవ్వడానికి టెర్రరిస్ట్ని మనం అటాక్ చేసాం. పాకిస్తాన్ లోపలికి వెళ్ళలేదు. పాకిస్తాన్ బేస్లు కానీ, పాకిస్తాన్ ప్రజలకు కానీ, పాకిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానీ ఏదీ ముట్టుకోలేదు. భారతదేశం చక్కగాను మంచి ధీటుగా కరెక్ట్ ఎయిమ్తో చేసి ఆ టెర్రరిస్ట్ గుడారాలను కానీ, వాళ్ళ బేస్లను కానీ మనం కొట్టాం. దాంతో మర్నాడే పాకిస్తాన్ దే టుక్ ఇట్ ది అదర్ వే. మనం కొట్టింది టెర్రరిస్ట్ కోసమే కొట్టాం. వాళ్ళు మన బేస్లు, మన ప్రజల మీద ఇమ్మీడియట్గా దాడులు చేశారు. వెదర్ ఇట్ ఈజ్ అమృత్సర్ అవనియండి, జమ్మూ అవనండి, శ్రీనగర్ అవనండి, జలంధర్ అవనియండి, పఠాన్కోట్, అన్ని సిటీస్ ఆ బోర్డర్లోనే మోస్ట్ ఆఫ్ ది సిటీస్ ఆర్ లొకేటెడ్. వాటిని వాళ్ళు అటాక్ చేయబోయారు. మనం రెడీగా ఉన్నాం. సో వెంటనే వాటిని అక్కడికక్కడే ఆపగలిగాం. మనం మళ్ళీ ఇంకా వాళ్ళ బేస్ల మీద, వాటి మీద మనం తిరుగుబాటు జరగడం జరిగింది. ఎప్పుడైతే భారతదేశం ఇలాగ అటాక్స్కి వెళ్ళగలిగిందో అది పాకిస్తాన్ వాళ్ళు నా ప్రకారంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మనం చాలా ప్లాన్డ్గా, చాలా కరెక్ట్గా వెళ్ళారు. దీనికి ఒక విధంగా మనం గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి. చాలా సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి, గవర్నమెంట్ త్రిదళాలకి క్లియరెన్స్, గో హెడ్ ఇచ్చేశారు. మీరు ఏంటి చేస్తారో చేసుకోండి, ఎటువంటి జవాబు కరెక్ట్ పాకిస్తాన్కి ఇవ్వడం అనుకుంటే అలాగ ఇవ్వండి అని చెప్పేసి వదిలేశారు. దాంతో ఈ 3 దళాలు కలిసి ప్రాపర్ ప్లానింగ్ తోటి అటాక్ చేయగలిగారు. విదిన్ 3 days వాళ్ళ డీజీఎంఓ ఇమ్మీడియట్గా మాట్లాడడం ఏంటి, మన డీజీఎంఓ తోటి మధ్యాహ్నం 3:30 ఆ టైంకి ఆపేద్దాం అనుకోవడానికి. సీజ్ ఫైర్ అనేది ఏం యుద్ధం కాదు కదా. మీరు అటాక్ చేస్తుంటే మేము అటాక్ చేస్తున్నాం, మీరు యుద్ధం అనుకుంటే మేము యుద్ధం చేసేస్తాం, మేము యుద్ధం చేస్తే ఇంకోలాగా ఉంటుంది. సో మీరు డిసైడ్ చేసుకోండి. అల్టిమేట్గా మన ఆపరేషన్ సింధూర్ అనేది చాలా చక్కగా, చాలా దిగ్విజయంగా మనం సాధించాం. పాకిస్తాన్ ప్రెస్ మళ్ళీ చెప్పారు, లేదు యాక్చువల్గా కాలబేరానికి ఇండియా వచ్చిందని. బట్ అది అందరికీ తెలుసు ఫ్యాక్ట్స్ అవన్నీను. తర్వాత వాళ్ళకేమోని భూకంపాలు వచ్చాయని పాకిస్తాన్లోని, అవన్నీ దద్దరిల్లారు. అవన్నీ ఎందుకు వచ్చాయి, ఎలాగొచ్చాయి అవి కూడా అందరికీ తెలుసు. ఎందుకు అడగను, సరే అది వదిలేద్దాం. బట్ మన మటుకు మనం చాలా సంతోషంగా, ఒక్క ఇంచి కూడా ఏం అవ్వకుండా మనమేమోని గెలవగలిగాం. ఇప్పుడు ఈ తిరంగా యాత్ర అనేది సార్ గవర్నమెంట్ హ్యాస్ టోల్డ్. ఎందుకంటే మనకి చెప్పుకోవాలి. చాలామంది ప్రజలకి ఏదో యుద్ధం జరిగింది, ఏదో ఫైటింగ్ జరిగింది, ఏదో జరిగింది, ఇండియా గెలిచారు అంతే. కానీ దాని ఉద్దేశం ఏమిటి, దానివల్ల రిపర్కషన్స్ ఏంటి వచ్చాయి, అది పీపుల్ షుడ్ అండర్స్టాండ్. దాని తర్వాత యుద్ధం జరిగింది, మళ్ళీ చాలామంది ఎఫెక్ట్ అయిపోయారు. ఎంతోమంది ఇప్పుడు మనకి తెలిసింది కొంతమంది ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళు, ఇంజ్యూర్డ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పర్మనెంట్ ఇంజురీస్ ఉన్నాయి వాళ్ళకి.
వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా సర్వీస్ చేయలేరు, ఏమీ చేయలేరు. వాళ్ళందరి గురించి కూడా తెలియాలి ప్రజలకి. సో దాని గురించి అని చెప్పి ప్రభుత్వం చెప్పింది తిరంగా యాత్ర నిర్వహిద్దాం. ఇందులో నాకు చాలా నచ్చింది ఏంటంటే దే హ్యావ్ సెడ్ ఇది పొలిటికల్ పార్టీకి సంబంధం లేదు, ఇందులో ఒక్క బీజేపీ జెండా కూడా ఉండదు, అలాగే ఏ పార్టీ జెండాలని కూడా అలౌ చెయ్యము. వాళ్ళు అన్నట్లుగానే గత 3-4 రోజులుగా జలంధర్లో కానీ, శ్రీనగర్లో కానీ, జమ్మూలో కానీ జరిగిన వీటన్నిటిలో కూడాను వీడియోలు చూస్తే ఎక్కడ వాళ్ళ పార్టీ జెండాలు లేవు. ఓన్లీ తిరంగా మన జాతీయ పతాకాలే పట్టుకొని వాళ్ళు తిరిగారు. భారత్ మాతాకి జై అనుకుంటూనే వెళ్ళారు అందరూ. సో ఇది ఒక చాలా మంచి మూమెంట్. వీటి వలన మన ఐకమత్యం, అందరూ ఒకటే, తిరంగా యాత్ర భారతీయులందరూ ఒకటే, అదే ఐకమత్యం, అఖండత, ఐకమత్యం ఇవన్నీ పెంచడానికి అని చెప్పి ఇవి పెట్టారు. ఈ తిరంగా యాత్ర ఆ విధంగా 23వ తారీఖు వరకు ఉంది. చాలా దిగ్విజయంగా జరుగుతుందని నా ఉద్దేశం. ఎస్, ఈ తిరంగా యాత్ర అనేది దేశ పౌరుల్లో జాతీయత భావాన్ని కానీ, ఐక్యతని కానీ, అలాగే సైనికుల పట్ల ఒక గౌరవాన్ని పెంపొందించడానికి చేస్తున్నాము, ఇదే ప్రధాన ఉద్దేశం అని అన్నారు. సో దీనికి ఎంతవరకు దోహదపడుతుంది, ఎలా దోహదపడుతుందని మీ అభిప్రాయం అండి? అబ్సల్యూట్లీ కరెక్ట్ మేడం. ఇందులోని ఐకమత్యం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఈ టైంలో అంటే ఇప్పుడు ప్రతి చోట చేస్తున్నారా లేదా తెలియదు, బట్ చెయ్యాలి. ఆ ప్రాంతంలో ఉండే ఎవరైనా సైనికులు చనిపోయి ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని బిల్డప్ చేయండి. అది జరగాలి. అది జరుగుతుంది కొన్ని చోట్ల, నేను విన్నాను ఆల్రెడీ. శ్రీనగర్లోని జరిగింది, జమ్మూలో జరిగింది, జలంధర్లో కూడా జరిగింది. దే హ్యావ్ గాన్ టు ది ప్లేసెస్. వాళ్ళనేమోని పరామర్శించారు, వాళ్ళకేమోని ఉత్తేజపరిచారు. మీ అబ్బాయి వలన, మీ హస్బెండ్ వలన మన దేశానికి గొప్పతనం వచ్చింది, దీనివలన వాళ్ళకి చాలా సంతోషం కలుగుతుంది. అప్పటిదాకా ఉండే బాధ పూర్తిగా పోదు, కానీ ఆ బాధను మర్చిపోయి వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. నా కొడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు, నా భర్త ప్రాణాలు అర్పించాడు, ఇలాగా. సో ఐకమత్యం, ఇవి వాళ్ళ పట్ల గౌరవం అది పెరుగుతుంది ప్రజలందరికీ. ఓకే సార్, మీరు 32 సంవత్సరాలకి పైగా నేవీలో సబ్మెరైన్స్లో చీఫ్ ఇంజనీర్గా చేశారు, స్క్వాడ్రన్ చీఫ్ ఇంజనీర్గా చేశారు, ఇలా ఎన్నో సేవలు అందించారు. ఈ క్రమంలో జవాన్లని దగ్గరగా, అతి దగ్గరగా చూసిన వాళ్ళు మీరు. త్రివిధ దళాలకు చెందిన ప్రతి ఒక్కరిని, నేవీ అని కాకుండా. సో అసలు భారతీయ సైనికుల త్యాగ నిరతిని, వారి ధైర్య సాహసాల గురించి శ్రోతలకు ఒకసారి వివరిస్తారా? తప్పకుండా మేడం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 దళాలతో కూడా నాకు చాలా క్లోజ్ పరిచయంగానే ఉండేవాళ్ళం. ఒకటి మా బావగారు, ఆయన సీనియర్ ఆఫీసర్ ఫర్ ఇన్ ఎయిర్ ఫోర్స్. నా కజిన్స్ వాళ్ళందరూ ఆర్మీలోని సీనియర్ ఆఫీసర్ అయ్యారు, నేవీలో నేను ఉన్నాను. మా అబ్బాయి కూడా ఇప్పుడు నేవీ కమాండర్, వాడు సీనియర్ ఆఫీసర్ ఇప్పుడు. అండ్ హీఈస్ క్లోజ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ ఆపరేషన్స్ ఆల్సో ఇప్పుడు ఢిల్లీ నుంచి. మాకు చిన్నప్పటి నుంచి దేశభక్తి, దేశం కోసం ఏదో చెయ్యాలి అనుకునే. మా నాన్నగారు ప్రీ ఇండిపెండెన్స్లో ఉండేవారు, మా తాతగారు ప్రీ ఇండిపెండెన్స్ లీడరు. సో ఆ విధంగా డిఫెన్స్లోకి వచ్చేసాను. వచ్చిన తర్వాత కూడా నాకు ఎప్పుడు రిగ్రెట్స్ అనేది లేదు. 100% ఐ ఎంజాయ్డ్ సెల్ఫ్లెస్ వర్క్ చేయడానికి. కానీ ఎక్కడ కూడాను వాళ్ళు భయం అనేది ఏ రోజు కనబడలేదు నాకు. ఇన్ని సంవత్సరాల సర్వీస్లో ఉన్నప్పుడు కూడాను ఎక్కడాను భయం అనేది కనిపించలేదు. సబ్మరీన్ అనేది అటాక్ వెపన్. నేను వార్షిప్లో కూడా పనిచేశాను. ఐఎన్ఎస్ బియాస్ అని, ఐఎన్ఎస్ అంబా, తర్వాత ఐఎన్ఎస్ మగర్ అని, వీటిలో కూడా వర్క్ చేశాను. బట్ ఎక్కువ సబ్మరీన్స్లో ఉండేవాడిని ఎక్కువ సంవత్సరాలు. లెఫ్టినెంట్ కమాండర్గా కూడాను స్క్వాడ్రన్స్లోని ఎవరినీను. సో వాటిలో నేను చూసిందంటే ఇలాగ వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఎవరు ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. ఇన్ఫ్యాక్ట్ సంతోషపడేవాళ్ళం. ఒక్కొక్కసారి మేము ఇలాగ వచ్చేవాళ్ళం. ఆఫ్టర్ నెల 15 రోజులు పెట్రోల్ చేసుకొని మేము ఇలాగ వైజాగ్లో కానీ, బాంబేలో కానీ ఇలాగ ఎంటర్ అవ్వగానే దెర్ వర్ డేస్ విదిన్ ఫ్యూ అవర్స్ మాకేమోని వెంటనే వచ్చి వెళ్ళిపోండి బయటికి అనుకుంటే మేము వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. వచ్చేసాం కదా, ఇంకా రేపు మనకి సెలవు. ఎందుకంటే నెల 15 రోజులు మాకు పగలు రాత్రి స్నానాలు పానాలు ఏమీ లేవు. సో మాకు ఒకరోజు గ్యాప్ ఇస్తారు కదా, హాలిడే పెట్టుకుందాం అనుకుంటాం. కానీ ఆఫ్టర్ 4-5 డేస్ తర్వాత తెలిసేది అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏమిటి అప్పుడు తెలియదు. ఎందుకంటే మమ్మల్ని అటు ఇటు తిప్పుతారు. సబ్మరీన్లో ఉన్నప్పుడు మాకు మోస్ట్ ఆఫ్ ది టైం ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియదు. ఆర్డర్స్ ఎప్పుడు సముద్రంలో ఉండగాను మధ్యలో వస్తుంటే ఒక్కసారి పెట్టేసి లాక్ చేస్తారు. చాలామంది ఘాజీ అనే సినిమా వచ్చింది, అది చూసే ఉంటారు. అందులో వాడు ఆ లాకర్లోంచి తీసి ఆర్డర్స్ తీసుంటాడు. వాళ్ళకి ఆర్డర్స్ పెట్టేస్తారు అక్కడ. సో ఆ టైంకి తెలుస్తుంటుంది, అప్పటికప్పుడు ముందుగా తెలియవు. సో ఒక జవాన్ అనేటప్పటికి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. ఎస్ మేడం. సో దానికి మేము రెడీ అయిపోయి వెళ్ళిపోతాం. దేవర్ టైమ్స్
కొందరికేమో సీరియస్లీ ఇల్, వాళ్ళకి అసలు బాగాలేకపోయేది. అప్పుడు కూడా వాళ్ళనేమోని షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే కొద్దిగా పీస్ఫుల్ టైమ్స్, ప్రాబ్లం లేదు. సో కమాండింగ్ ఆఫీసర్ ఏమని చెప్పారు, ఇక్కడైతే వాడికి ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చు, సో షిఫ్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఏమన్నా మనకి ఇట్ ఈస్ నాట్ ఏ అటాక్ థింగ్. ఇప్పుడు ఇటువంటి టైంలో వస్తే కూడా ఎవరు ఏం చేయలేరు, కానీ పీస్ఫుల్ టైమ్స్లో మనం మటుకు మనం ప్రిపేర్ అవుతున్నాం. దీన్నే అంటారు మేడం, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఎట్ వార్ అంటారు. శాంతిగా ఉన్నప్పుడు మనం ఎంత చెమటోడిస్తే యుద్ధం వచ్చినప్పుడు అంత తక్కువ రక్తం పారుతుంది. అందుకని మేము 365 days ఏదో ఎక్సర్సైజ్లని ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఒకసారి అయితే ఒక అతనికి అపెండిసైటిస్ వచ్చేసింది. ప్రపంచంలో ఎప్పుడు జరగని ఆపరేషన్, అపెండిసైటిస్ ఆపరేషన్ మన ఇండియన్ సబ్మరీన్లో అండర్ వాటర్ జరిగింది. మన నేవీ డాక్టరే, ఇంకా అపెండిసైటిస్ తెలుసు అందరికీ, ఆన్ ది స్పాట్ చేయాలి. అతను ఎక్కడికి తీసుకెళ్ళడానికి లేదు, ఎక్కడ మలక్కా స్టేట్లో ఎక్కడ ఉన్నారు. సో ఇంకా అప్పటికప్పుడు సర్జరీ చెయ్యాలి, తప్పదు అనుకొని ఒకళ్ళిద్దరేమోని అసిస్టెంట్స్గా ఉండి ఆ డాక్టర్ పట్టుకొని అన్నిటిని వేడి నీళ్ళు కడిగేసుకొని దాన్ని, అదొక్కటే ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ఆ టేబుల్ అదొక్కటి అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది. అక్కడ ఆపరేషన్ జరిగింది. అప్పటికప్పుడు ప్రాణాపాయం తగ్గింది. తగ్గాక ఆ డాక్టర్ అన్నాడు, అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేయాలి, ఫస్ట్ ఆపర్చునిటీ మీకు చెప్తున్నాను, అది ఒక పూట అవ్వచ్చు, ఒక రోజు అవ్వచ్చు, ప్లీజ్ చేయండి అని చెప్పాడు. అతనికి సాయంత్రం కల్లా స్పృహలోకి వచ్చాడు. ఇప్పుడు బోధపడిపోయింది, ప్రాణాపాయం గట్టెక్కింది, బాగానే ఉందని. ఇప్పుడు నిన్నేమో రేపు ఎప్పుడు 3 వంతులు ఎప్పుడు హెలికాప్టర్ వస్తే అప్పుడు మేము సర్ఫేస్కి వస్తాం, వచ్చి నిన్ను అందులోకి హెలికాప్టర్ షిఫ్ట్ చేసి బేస్లోకి వెళ్తాను. ఈ సెడ్ దట్ సార్, నాకు ఒక్క రోజు టైం ఇవ్వండి, నేను బాగైపోతాను, రేపటికల్లా నేను డ్యూటీలో ఉండిపోతాను, నన్ను పంపించకండి అతను చెప్పాడు అనమాట. అది మా అందరికీ కళ్ళు చెమర్చాయి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇండియన్ సోల్జర్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. త్యాగ నిరతి అని అంటారు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ తెలుగులో. దానికి ప్రతీక మన భారత సోల్జర్స్, అది నేవీ అవనండి, ఎయిర్ ఫోర్స్ అవనండి, ఆర్మీ అవనండి. 92, 93 అనుకుంటానండి ఆపరేషన్ ముఫెత్ అని. అప్పుడు సోమాలియా అటాక్స్ జరిగాయి. వాళ్ళకి ఫుడ్ లేదు, ఎక్స్ట్రీమిస్ట్ ఏమో తీసేసుకుంటున్నారు, నేను పైరేట్స్ అందరూ ఆ ఫుడ్. అప్పుడు భారతదేశానికి కోరారు, ప్లీజ్ హెల్ప్. అప్పుడు మన షిప్లు అందులో, అప్పుడు నేను కూడా వెళ్ళామన్నమాట. అందులో ట్రూప్స్ని క్యారీ చేసాం, 1000 మంది 2000 మంది ట్రూప్స్ని, ట్యాంకుల్ని, వీటిని మేము క్యారీ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఫైర్ చేస్తున్నాం, మేము ఫైరింగ్ చేసుకుంటున్నాం, వీళ్ళని అందరినీ షోర్లోకి వదిలి అక్కడి నుంచి వెళ్ళి. అది చాలా సంవత్సరాలు గడిచింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ కంట్రీకి ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ గొడవలు అవుతున్నా వాళ్ళ జవాన్స్ వాళ్ళు వెళ్తాంటారు. వాళ్ళకి యుఎన్ అంటే యాక్చువల్గా ఏముంది, వాళ్ళకి జవాన్ ఉన్నారు, ఎవరున్నారు, వాళ్ళకి ఎవరు మనుషులు లేరు కదా. అది ఒక ఆర్గనైజేషన్, ఒక పెద్ద బిల్డింగ్ న్యూయార్క్లో, అంతకుమించి ఏం లేదు. సో మన్నాటి కంట్రీసే, అమెరికా అవనండి, ఇండియా అవనండి, ఫ్రాన్స్ అవనండి, జపాన్, అందరూ సప్లై చేయాలి, వాళ్ళకి హెల్ప్ తీసుకోవాలి. అందులో మ్యాక్సిమం ఇండియావే. నియర్లీ 40% ఆర్ ఇండియన్ సోల్జర్స్. ఆర్మీ అవనండి, నేవీ అవనండి, ఎయిర్ ఫోర్స్ అవనండి, అందరూ. మిగతా వాళ్ళందరూ అన్ని కంట్రీస్ నుంచి ఉంటారు. అది మన ఇండియా గొప్పతనం. ఎప్పుడు ఏదైనా ఒక మంచి జరగాలి అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళే పౌరులు మన ఇండియన్సే. అది నాకు చాలా గర్వంగా ఉంటుందండి, అది ఎప్పుడు విన్నప్పుడు, ఆలోచించినప్పుడు. సో అలాగే ఇప్పుడు ఈ తిరంగా యాత్ర ఏదైతే చేపట్టిందో కేంద్ర ప్రభుత్వం, అమర జవాన్ల గుర్తింపు కోసం, సో వారి కుటుంబాలకి ఎటువంటి మద్దతు లభిస్తుంది ఈ యాత్రలో ఇస్తున్నారు? అలాగే ఒక అమర జవాన్ల కుటుంబానికి మిగతా వారు కూడా ప్రభుత్వం తరఫునే కాకుండా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కావచ్చు, సామాన్య ప్రజానీకం కావచ్చు, ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, ఎటువంటి మద్దతు ఇవ్వాలని మీరు అనుకుంటారండి? ఈ తిరంగా యాత్ర బాగుంది, అందరూ జెండాలు పట్టుకుంటున్నాం, వెళ్తున్నాం, భారత మాతాకి జై, ఇండియన్ ఆర్మీకి జై, ఇండియన్ నేవీకి జై, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి జై, తర్వాత మన సోల్జర్స్ అందరూ అమర జవాన్లు జిందాబాద్ అన్నీ చెప్పుకుంటున్నాం. కానీ వాళ్ళ కుటుంబాలని ఆ ఒక్క రోజే కాకుండా, నా ప్రకారం అట్లీస్ట్ ఇప్పుడు ఈ తిరంగా యాత్ర అవుతుంది అనుకోండి, వైజాగ్లో 2-3 ఉన్నారు నాకు తెలుసు. ఆయన టూరిస్ట్గా చనిపోయాడు, చంద్రమౌళి గారు. కరెక్ట్ మేడం. సో అలాగ వాళ్ళ కుటుంబాలను కానీ మనం వెళ్ళి పరామర్శించి వాళ్ళకి సంతోషం కలుగుతుంది, గౌరవం మనం ఇవ్వగలిగితే వాళ్ళకి సంతోషం కలుగుతుంది. నా దేశం కోసం నేను స్ట్రగుల్ చేస్తాను, నా దేశం కోసం ప్రాణాలు అర్పిస్తానని నేను అన్నండి. అది ఎందుకంటే ఒక జవాన్ కానీ ఒక సోల్జర్ కానీ మాట్లాటలు ఉన్నామంటే మాకు ఎప్పుడూ ఫస్ట్ది ఎనిమి ప్రాణాలు తీయాలని, మనం గెలవాలి, ఎనిమిని కొట్టి మనం గెలవాలి. ఈ సందర్భంలో ఒకవేళ ప్రాణాలు అర్పించాల్సి వస్తే మేము వెనకాడం, అది నా ఉద్దేశం మేడం. సో దీంట్లోని పీపుల్ షుడ్ బి ఎంకరేజ్డ్ టు విజిట్ దెమ్. వాళ్ళని ఆ ఒక్కరోజునే కాదు, ఓకే ప్రతిరోజు వెళ్ళమని కూడా చెప్పను నేను, కానీ కొన్ని నేషనల్ డేస్ ఉన్నాయి,
ఇండిపెండెన్స్ డే ఇప్పుడు ఇవాళ లెట్సే తిరంగా యాత్రలో మొన్న పెహల్గాంలో చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్తారు. రేపు పొద్దున్న మనకేమోని August 15th వస్తుంది, ఆ రోజు కూడా వెళ్ళమనండి. తర్వాత January 26 వస్తుంది, ఆ రోజు కూడా వెళ్ళమనండి. మ్యారిటైమ్ డే ఉండదు, ఇతను నేవీ అయితే మ్యారిటైమ్ డే, ఇంకోటి ఆర్మీ డే ఉండొచ్చు, నేవీ డే ఉండొచ్చు, ఆ రోజు కూడా వెళ్ళమనండి. వంతులు వేసుకొని మొత్తం అందరు అక్కర్లేదు. సో ఒక ఆర్గనైజేషన్ ఫార్మ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మన యువత, మన సిటిజన్స్ వాళ్ళు కూడా ఒక ఆర్గనైజేషన్ లాగా ఏమైనా చేసి ఇలాగా అమర జవాన్లకి కానీ వాళ్ళ ఫ్యామిలీస్కి కానీ చూసుకోవడానికి, వాళ్ళకి ఏవైనా రేషన్ కార్డులు ఉండకపోవచ్చు, ఎందుకంటే మా దీనికి రేషన్ కార్డులు ఉండవు. తర్వాత ఇప్పుడు రేషన్ కార్డు అవసరం, వాళ్ళకి ఎట్లాగొస్తుంది? ఓటర్ ఐడి ఉండకపోవచ్చు, వాళ్ళకి ఆధార్ కార్డులు కష్టం అవ్వచ్చు, వాళ్ళకి ఏమన్నా ఇల్లు లేదు ఇప్పటిదాకాను. ఇప్పుడు ఇల్లు వాళ్ళు ఎక్కడ దగ్గర చూసుకోవచ్చు. వాళ్ళు కష్టపడుతుంటారు, ఆ కష్టానికి హెల్ప్ చేయండి, వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్. ఈ హెల్ప్ చేస్తే చాలా చాలా గ్రేట్గా ఉంటుంది. అది గుర్తింపు వస్తుందండి మేడం. అంటే మనకి ఏమైనా అయితే దేశం మన గురించి చూస్తుంది అనేది. ఇందాక మీరు అన్నారు డిఫెన్స్లోకి ఎక్కువ మంది జనాలు రావట్లేదు అని. అయితే మన కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అగ్నివీర్ పథకం ద్వారా మరింత మంది అందులో వస్తారు అని ఆశిద్దామండి. అయితే ఇంత మంచి కార్యక్రమం చేపడుతున్నా కూడా, తిరంగా యాత్ర అనే కార్యక్రమం చేపడుతుంటే దీన్ని కూడా ప్రతిపక్షాలు మరో రకంగా విమర్శిస్తున్నాయి. సో దీని గురించి మీరు ఎలా స్పందిస్తారండి? మేడం, అది పార్టీకి అతీతంగా మేము బతికాం. మీరు అడిగినట్టుగాను నేను చదువుతున్నాను, అది కొంత బాధాకరంగానే ఉంటుందండి. ఏది జరిగినా వేలెత్తి చూపించాలి అన్నట్టుగా తప్పితే, ఆ ఒక్క యుద్ధం జరిగినప్పుడు మాత్రం మేమందరం కలిసి ఉన్నామంటారు. అయిపోయింది అక్కడ, సీజ్ ఫైర్ ఏదోటి అనౌన్స్ చేశారు, వెంటనే దుమ్మెత్తిపోయడానికి రెడీ అయిపోయారు. ఆగచ్చు కదా, చెప్తారు. ఎందుకు అంత వెంటనే? ఇక్కడేమో ఇంకా మనం సెటిల్ అవ్వలేదు అప్పటికి. ఇలాగ అనౌన్స్మెంట్ వచ్చింది 5:30కి, ఆయన చెప్పారు 6 గంటలకి, మనం అనౌన్స్మెంట్ చేసాం 6:45, 7 గంటల న్యూస్లోనేమో ఆల్రెడీ ప్రతిపక్షాలు దూయిపోసేస్తున్నాయి. సిమిలర్లీ తిరంగా యాత్ర పెట్టేసరికల్లా అదేమో బీజేపీ యాత్ర అన్నారు. అవునండి. వేరేస్ గవర్నమెంట్ హెస్ టోల్డ్ క్లియర్గాను ఇది బీజేపీది కాదు. ఆబ్వియస్లీ కార్యకర్తలు వాళ్ళు ఉండొచ్చు, ఎందుకంటే గవర్నమెంట్ అది ఉందంటే గవర్నమెంట్ మరి వాళ్ళ కార్యకర్తలు ప్రతిరోజు రాడు కదా, వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు రారు. అది సాడ్ పోర్షన్, బట్ అది పొరపాటండి. ఇటువంటివి ఉద్యమాలు మనం అందరు కలిసికట్టుగా చేయాలి. వచ్చి దేశం నా సైనికుడు, నా ప్రజ అనుకుని వచ్చినప్పుడు బాగవుతుందని నా ఉద్దేశం. ఎస్, ఇట్ ఈస్ ది సాడ్ పోర్షన్, వీ మస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందరూ కలిసికట్టుగా చెయ్యాలి. తిరంగా యాత్ర అనేది చాలా చాలా మంచి ఉద్దేశంతో పెట్టింది, ప్రజలకి అవగాహన కల్పించడానికి. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం మీద యువ జనాభా అత్యధికంగా గల దేశం ఏంటి అంటే మన భారతదేశం. సో ఈ తిరంగా యాత్ర అనేది యువతని అందులో పార్టిసిపేట్ చేయాలి, భాగస్వామ్యం చేయాలి అంటే ఏ రకంగా ముందుకు తీసుకురావాలి, అలాగే ఇది వారిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని మీరు అంటారండి? అంటే ప్రస్తుతం పాఠశాలలో కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, ఈ యాత్రని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలంటే ఏ విధమైన చర్యలు చేపట్టాలంటారు? స్కూల్ నుంచే మొదలు పెట్టాలి. దేశభక్తి అనేది స్కూల్ నుంచి రావాలి మేడం. నాకు ఇప్పుడు కనబట్టలేదు. అంటే నేను ఒక చిన్న ఊరు నుంచి వచ్చిన వాడిని. ఆనాడు ఇండిపెండెన్స్ డే August 15th ఉందంటే పొద్దుటి నుంచి ఎండలో అక్కడ బయట నిలబడిపోయి జెండాలు ఇచ్చేవారు. 3 రోజులు ఉండేవాళ్ళం. ఒకళ్ళేమో ఆరెంజ్ కలర్ జెండా, ఒకళ్ళు వైట్ కలర్ జెండా, వాళ్ళు గ్రీన్ కలర్ జెండా. ఆ ముగ్గురు అలా పట్టుకొని వెళ్ళేవాళ్ళం స్కూలు. ఇటువంటి కొంత ఒక జంక్షన్కి వెళ్ళేసరికి ఇంకో స్కూల్ వచ్చేది. అలాగ స్కూల్స్ అన్నీ కలిసి నాకు గుర్తున్నది మటుకి ఏ స్టూడెంట్ ఇంట్లో ఉండేవాడు కాదు. వేరే ఈ కాలంలోని August 15th అవునండి, January 26th అవునండి, ఈ నేషనల్ హాలిడే అని తీసుకుంటున్నారు. మా టైంలో అప్పుడు హాలిడే అని కాదు, అది ఇట్ వాజ్ ఎ వర్కింగ్ డే, జాతీయ పండుగ. ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్, ఇట్ వాజ్ నెవర్ ఎ హాలిడే. మాకు పొద్దున్న సాయంకాలం దాకా మేము అందరం ఉండాలి. ఓన్లీ థింగ్ క్లాస్లో ఉండేవాళ్ళం కాదు, బుక్స్ ఉండేవి కావు, అది ఉండేది. యువత దానికి ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తున్నారు, కానీ మన కంట్రిబ్యూషన్ ఏంటి అన్నది ఎక్కువ ఆలోచించట్లేదు. నాకు కావాలి మేడం స్కూల్స్, యూనివర్సిటీస్, కాలేజెస్. అండ్ వాటిలోని కాలేజెస్ అనగానే మన దీంట్లో స్టూడెంట్స్ ఫ్రీ, అవసరమైతే వెళ్తాను లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటారు. అది కాకుండా కంపల్సరీ అటెండెన్స్ అని ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు పెట్టగలిగిన నాడు ఆ స్టూడెంట్స్ అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు లాకప్ చేయాలి, తప్పదు. అది బై ఫోర్స్ ఇంకల్కేట్ చేయాలి మేడం. పేరెంట్స్ ఇంకల్కేట్ చేయాలి. ఈ తిరంగా యాత్ర కొంత గొప్ప పేరెంట్స్కి ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఉండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సరైన దారిలో నడిపించడానికి స్కోప్ ఉంటుంది. వాళ్ళు ఏమని చెప్పగలగాలి, ఏరా నువ్వెందుకు వెళ్ళట్లేదురా ఆ తిరంగా యాత్రకి, పద
నువ్వు పోయిరా, చాలు ఈ సినిమాలు వాట్సాప్లోను అని బలవంతంగా వాళ్ళని పంపించి వాళ్ళ వెనక్కి వచ్చాక ఏం జరిగింది అని వాళ్ళని క్వశ్చన్లు వేయాలి. అది జరిగినప్పుడు స్లోగా పెరుగుతుందండి. ఇదివరకు మనం ఉండేది తగ్గిపోయింది, మళ్ళీ ఇప్పుడు రీడూ ఇట్ అని చెయ్యాలి మేడం. ఎక్సలెంట్ సార్. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఘన విజయాన్ని కావచ్చు, మన సైనికుల ధైర్య సాహసాలను కావచ్చు, వీటన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒకే పేరు కింద తీసుకొచ్చింది, తిరంగా యాత్ర. అంటే జాతీయ పతాకానికి అత్యున్నత గౌరవాన్ని అందిస్తూ దేశాన్ని ప్రతిబింబించే జాతీయ పతాకానికి ఎటువంటి గౌరవం ఇవ్వాలి, నియమ నిబంధనలు ఏమిటి అనేది ఒక డిఫెన్స్ పర్సన్గా మాకు తెలియజేస్తారా? ఎస్ మేడం. తిరంగా నేషనల్ ఫ్లాగ్, దట్ ఈస్ ది హైయెస్ట్ రెస్పెక్టెడ్ ఐటమ్ ఇన్ ఏ కంట్రీ. పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దెర్ ఈజ్ ఎ కోడ్, ఫ్లాగ్ కోడ్ అని ఉంటుంది దానికి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగవుతుందంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు ఏదో 3 కలర్స్ అంటించేసుకొని గీసేసుకొని అదే జెండా అనేస్తే అలా పనిచేయట్లేదు. రోడ్డు మీద అమ్మేస్తున్నారు కొన్ని, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాయి. అవి తప్పు. వాటికన్నింటినీ కోడ్ పెట్టుకొని అక్కడేమో స్ట్రెస్ చేయాలి. వాళ్ళకి వెళ్తున్నారంటే ఎక్కడైనా జెండా హాయిస్టింగ్ అవుతుందంటే కారు ఆపగలగాలి మేడం. ఎందుకు ఆపరు? మా బేస్లో మేము వెళ్తున్నప్పుడు 8 o'clockకి కలర్స్ అంటారు. బిగులు వినగానే ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ అయిపోతారు, రోడ్డుకి మధ్యలో ఉండిపోతారు. అది జరగాలి. ఈ దేశ పతాకానికి మనం అత్యున్నత గౌరవం ఇవ్వాలి మేడం. ఎందుకంటే ఆర్మీ అవనండి, నేవీ అవనండి, ఎయిర్ ఫోర్స్ అవనండి, కోస్ట్ గార్డ్ అవనండి, BSF అవనండి, ఎవరవని అందరూ దే టేక్ షెల్టర్ అండర్ ది నేషనల్ ఫ్లాగ్. జాతీయ జెండా దగ్గరే దాని కిందని మనం నిలబడుతున్నాం. జాతీయ పతాకం మనల్ని కాపాడుతుంది. అదే మనకి గుర్తింపు. జాతీయ పతాకాన్ని గౌరవించడం అనేది ఇట్ ఈస్ ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది కాన్స్టిట్యూషన్లో ఉంది. ఒకవేళ గౌరవించకపోతే నాకు గుర్తున్నది మటుకి 2 సంవత్సరాలు జైలు శిక్ష అండి పట్టుకుంటే కనుక. మన దేశాన్ని, మన జెండాను మనం గౌరవించుకోలేనాడు. మనం భారతీయులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. చాలా 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 వివరంగా చెప్పారండి. అంటే మీ మాటల్లో దేశం పట్ల ఒక అకుంఠిత దీక్ష కావచ్చు, లేదంటే ఒక నిబద్ధత కావచ్చు, ఇవన్నీ కనపడుతున్నాయి. మీ విలువైన సమయాన్ని ఆకాశవాణి కోసం వెచ్చించి ఈ తిరంగా యాత్ర గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి ఇంత వివరంగా మాకు తెలియచెప్పినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే సార్. జై హింద్. నమస్తే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంతవరకు తిరంగా శౌర్యయాత్రపై ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. అతిథి రిటైర్డ్ నేవీ అధికారి కెప్టెన్ జీవీఆర్ మూర్తి. పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.